ఖాళీ కుండ పెట్టిన కొంచెం గరం అయినాక ఈ తడి అనేది పోయినాక ఆయిల్ వేసుకుంటే ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించుకోనికే బిర్యానీ లేనికే ఉల్లిగడ్డలు ఇట్లా సన్నం పొడుగ్గా కోసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఆయిల్ వేడి కాకముందుకే నేను వేసుకుంటున్నా. ఎందుకంటే మట్టి పాత్రలు కాబట్టి పట్టుమనే అవకాశం ఉంటది కాబట్టి ఎక్కువ వేడి కాకముందుకే వేసుకోవాలి. మీకు చూపిస్తున్నా, కనిపిస్తుందిగా వేడి కూడా ఇంకేం లేదు. ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. అయిపోయి లోపల ఉడికి అవి వేగుతుంటాయి. ఇవి చేసుకుందాం. చికెన్ పెరుగైతే ఇంట్లో వేసుకోలేదు, అయిపోయింది నైట్. ఇంకా అందుకని మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చినాము. పసుపు, అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్నా అన్నట్టు, ఇంకా ఉప్పు, మొత్తం గరం మసాలాను అయితే ఒక్క దగ్గర మొత్తం నూరి పెట్టుకున్నా అన్నట్టు. అంటే ప్యాకెట్లు కూడా కొనుక్కొస్తలేము. మొత్తం ఇవన్నీ కట్టెలు అవి ఇవి ఉంటాయి కదా, మొత్తం తీసుకొని వచ్చి మసాలా వేసి పెట్టుకున్నా. ధనియాల పొడి అవి ఇవన్నీ పుదీనా వేసుకున్నా. ఇట్లా వచ్చినాయి. తెచ్చుకొని మొత్తం మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నా అన్నట్టు. ఇట్లా బాక్స్ తీసుకొచ్చి ఇది పువ్వు, ఇది జాపత్రి పువ్వు, ఇది జాపత్రి అనుకుంటా. ఇది వేస్తే కొంచెం చేదు ఎక్కువ ఉంటది, అందుకనే నేను వేస్తలేను, నచ్చదు. మసాలా అయితే ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాము కాబట్టి నేను కొద్దిగా అంత వేసుకుంటున్నా. మళ్ళీ రైస్ లో కూడా వేసుకుంటాం కదా అని. ఇలాచీలు ఒక 2-3, లవంగాలు ఒక 2-3, షాజీరా, జీరా వేస్తున్నాం. నిమ్మకాయలు కోసుకుంటాం. కటోరలో వండుకుంటున్నాం, ఎందుకంటే అందులో నిమ్మ ఇత్తులు పడితే మొత్తం చేదు ఫస్ట్ ఒక చిన్న పాత్రలో అయితే నిమ్మకాయలు అయితే వండుకుంటున్నా. మొత్తం బాగా ఎర్రగా కావాలి. ఇంకా ఒట్టిగా ఆయిల్లో దేవితే ఎక్కువ ఆయిల్ ఇదవుతుందని ఇంకా అందుకని నేను ఇట్లా చేస్తున్నా. ఈ పాత్రలో అయితే 3 కేజీల వరకు అయితే చికెన్ వస్తుంది. చికెన్ ఉడుకుతుంది, ఈజీగా చేసుకోవచ్చు ఫ్రీగా.
ఆయన దయ్యం లాంటి పిచ్చారు